బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు జకరియతో అంటున్నాడు, జకరియా నీ ప్రార్థన ఆలకించబడి ఉన్నది, నీ ప్రార్థన నాకు వినబడి ఉంది, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, వారిద్దరిని దేవుడు జకరియా ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారి గర్భాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా నీ ప్రార్థన వినబడలేదేమో, నా ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా, నేను ఇంకా ఈ శ్రమలు ఎన్ని రోజులు అనుభవించాలి, ఈ కష్టాలలో నుండి నాకు విడుదల కలుగుతుందా కలగదా, ఈ నింద కొట్టివేయబడుతుందా లేదా అని భయపడుతూ దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రోజు జకరియతో ప్రభు దేవుని దూత మాట్లాడుతూ అన్నాడు ఏంటో తెలుసా? భయపడకు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. దేవుని బిడ్డ, యథార్థంగా దేవుని సన్నిధిలో నడుచుకుంటున్న యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. ఆయన యథార్థవంతులను చూస్తూ ఉంటాడు, ఆయన వారి ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయం గురించి భయపడుతున్నావు? అయితే దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నువ్వు దేని కొరకైతే ప్రార్థించావో ఆ ప్రార్థన నాకు వినబడి ఉన్నది అంటున్నాడు. అవును, ఆరోగ్యం కొరకు ప్రార్థించావా? మోయబడ్డ గర్భము తెరవబడాలని ప్రార్థించావా? ఉద్యోగం కొరకు ప్రార్థించావా? కోర్టు కేసులు కొట్టుబోయబడాలని ప్రార్థించావా? అన్యాయంగా నీ పైన ఏదైనా ఆ కేసుల్లో నువ్వు ఇరుక్కుపోయి భయపడుతున్నావా? ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావు? డాక్టర్స్ కొన్నిసార్లు మీకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ద్వారా రిపోర్ట్స్ నార్మల్ రాక ఆ రిపోర్ట్స్ చూసినప్పుడు డాక్టర్స్ చెప్తున్న మాటలు విన్నప్పుడు మీరు భయపడుతున్నారా? లేదు, భయపడద్దు. నువ్వు ఏ సమయమున ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టావో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకే అంటున్నాడు, భయపడకము, నీ ప్రార్థన వినియున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అవును, ఆ రోజు దేవుడు ఆ వృద్ధుల దంపతులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నీ ప్రార్థన నేను ఆలకించున్నా, నీ ప్రార్థన నేను విన్నాను. అవును, కొన్నిసార్లు కొంతమంది దగ్గర మనం మొరపెట్టి ప్రార్థించినా మన ప్రార్థనకు జవాబు రాదు, మనుషుల సహాయం మనకు దొరకదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు సహాయపడి ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి అదే కాలంలో నువ్వు దేని కొరకైతే ప్రార్థించావో నీ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు అంటే ఆయన దిగి వచ్చి నీ మొరను విన్నాడు గనక నీ పరిస్థితులన్నిటినీ మార్చబోతున్నాడు. నీ యొక్క భారమును, మీ యొక్క నిట్టూర్పును, మీ కలిగిన వేదన అంతటి నుండి దేవుడు విడిపించి సహాయపడబోతున్నాడు. ఈ మాట నమ్మి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారు? అవును, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఇక నేను దేని గురించి కూడా చింతించను, భయపడను. నా దేవుడు ఆ రోజు ఎదిగో జకరియకి తన భార్యకి సహాయపడినట్లుగా నా విషయంలో, నా కుటుంబ విషయంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడని ఎంతమంది బిడ్డలు నమ్ముతున్నారో ప్రభువా, ఈ వాగ్దానం నిశ్చయంగా వారి జీవితంలో, వారి కుటుంబంలో మీరు నెరవేర్చబోతున్నారయ్యా. వారి నింద అయా కొట్టివేయబడబోతుంది, రెట్టింపు ఘనత మీరు ఇవ్వబోతున్నారు. స్తోత్రం అయా, మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.